ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచాయి. హస్తినలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆప్ పై విమర్శలు గుప్పించారు మోదీ. తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అని ఆప్ సర్కార్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆప్ ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని తెలిపింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగబోతోంది. వారం రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతలు ఢిల్లీలో వివిధ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరఫున గోండా ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషంని కలుపుతుంది అని చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధాని అలాగే వివిధ దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు అలాగే జడ్జిలు ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు నివసించే ఈ ఢిల్లీలో యమునా నదిలో హర్యానా నీళ్లు వదిలితేనే ఆ నీరు ఢిల్లీకి వస్తాయి. సో అటువంటిది హర్యానా ప్రభుత్వం ఏ విధంగా విషాన్ని కలుపుతుందా నీటిలో అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అసత్యాలు, అవినీతికి కాలం చెల్లింది. ఇక రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగ్ నివేదికను ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఎమ్మెల్యేల జీతాలను పెంచుకోవడంతో పాటుగా అనేక ప్రజాధనం దుర్వినియోగం చేసే నిర్ణయాలు తీసుకుని వీటన్నిటికి సంబంధించిన కాగ్ నివేదికను తొలి అసెంబ్లీలోనే ప్రవేశపెడతాం. ఇది మోడీ రెండో గ్యారంటీ అంటూ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆప్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ వల్లనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యం అన్న అంశాలను, అలాగే యమునా నీటిని శుద్ధిపరచలేదు, కాలుష్యాన్ని నియంత్రించలేదని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రమైన విమర్శలు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. ఇక 31వ తేదీ ఫిబ్రవరి 2వ తేదీన కూడా మరో 2 ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. పక్క ప్రధాని మోడీతో పాటుగా జేపీ నడ్డా అలాగే అమిత్ షా కూడా ఈ రోజు ఎన్నికల ర్యాలీల్లో ప్రచారం చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇటు ఈ రోజు మల్లికార్జున ఖర్గే కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. 5 గ్యారంటీలను ప్రకటిస్తూ మహిళలకి 2500 రూపాయల దీదీ సమ్మాన్ యోజన, అలాగే ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటుగా యువతకు 8500 రూపాయల స్టైఫండ్ ఇవ్వడంతో పాటుగా తాము అధికారంలోకి వస్తే ముఖ్యంగా కులగణన చేపడతామన్న హామీని, అలాగే పూర్వాంచల్ ప్రజల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి బీహార్, యూపీ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సుమారు 45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో పూర్వాంచల్ ఓటర్లు చాలా కీలకం. సో వారి గురించి కూడా ప్రత్యేక హామీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. హామీ అనేది ముఖ్యంగా నెరవేర్చినప్పుడే ముఖ్యంగా దానికి ఒక విలువ ఉంటుంది అన్న అంశాలను కూడా ఈరోజు ప్రజలకు వివరిస్తూ తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సో ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సైతం ఈ రోజు ముఖ్యంగా టీఎంసీ తరపు నుంచి శత్రుఘ్న సిన్హా టీఎంసీ ఎంపీ ఇక్కడ ఢిల్లీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. టీఎంసీ అలాగే ఎస్పీ ఇండియా అలయన్స్ లోని కొన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అతిషి అలాగే కేజ్రీవాల్ ఈ ముఖ్య నేతలు కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరోపక్క ఎన్నికల కమిషన్ ఈ ఢిల్లీ యమునా నదిలో నీటిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపింది అన్న అంశానికి సంబంధించి కేజ్రీవాల్ కి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు డెడ్ లైన్ విధించడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మాకు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కేజ్రీవాల్ ని కోరడం జరిగింది. సో కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇస్తారు? ఇప్పటికే ఎల్జీకి అతిషి ఒక నివేదికను పంపించడం జరిగింది. యమునా నీటి కాలుష్యం, యమునా నీటి విషతుల్యం అంశం పైన అమోనియా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని ముఖ్యంగా ల్యాబ్ రిపోర్ట్స్ కి సంబంధించిన డేటాని లెఫ్టినెంట్ గవర్నర్ కి పంపించడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హర్యానా ప్రభుత్వం దీనిపైన ఒక డిఫమేషన్ కేసు కూడా కేజ్రీవాల్ పైన ఫైల్ చేయడం జరిగింది. బీజేపీ కూడా దీనిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలను తప్పుదో పెట్టించే విధంగా బీజేపీని దోషిగా చూపిస్తూ ముఖ్యంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి కేజ్రీవాల్ చూస్తున్నారని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ కూడా కేజ్రీవాల్ ని వివరణ కోరడం జరిగింది. సో యమునా ముఖ్యంగా నీటి విషతుల్యం అంశం కూడా చాలా కీలకంగా ఈ ఎలక్షన్స్ లో
మారబోతోంది. సో ఓవరాల్ గా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మరోపక్క బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా నెక్స్ట్ 3 days ఢిల్లీలో బీజేపీ కోసం ప్రచారం చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నెక్స్ట్ 2-3 days లో ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అలాగే ముఖ్యంగా బీజేపీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున చంద్రబాబు కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. సో హోరాహోరీ ప్రచారం అయితే సాగుతోంది. 5వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 8వ తేదీన ఫలితాలు వెల్లడవబోతున్నాయి. సో చూడాలి ఎవరికి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అలాగే హామీలతో హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. సో చూడాలి ఎవరికి ప్రజలు పట్టం కడతారనేది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.